నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా మంది చేస్తుంటారు వెయిట్ లాస్ కోసం. కానీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి బెనిఫిషియల్ అంటే మంచిదా కాదా అనేది వాళ్ళ టాపిక్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక ఈటింగ్ ప్యాటర్న్, అంటే సైకిల్స్ లో చేయబడే ఈటింగ్ ప్యాటర్న్ అన్నమాట. కొన్ని గంటలు ఫాస్టింగ్ చేస్తారు, అంటే ఉపవాసం ఉంటారు, కొన్ని గంటలు తింటారు అన్నమాట. ఇది చాలా పాపులర్ అవుతుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, కానీ ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. అది కాకుండా ఈ ఫాస్టింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాజిటివ్ ఎఫెక్ట్స్, నెగటివ్ ఎఫెక్ట్స్ చూద్దాం. మొదటిగా పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. వెయిట్ లాస్, హార్మోనల్ బ్యాలెన్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. ఎస్పెషలీ PCOS పేషెంట్స్ లో చాలా మంచిది. ఒబేస్ గా ఉన్న వాళ్ళు, అంటే మరీ లావుగా ఉన్న వాళ్ళలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా పనిచేయొచ్చు. ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవడం ఖాయమే. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, ఈ అండం సరిగా విడుదల అవ్వకపోవడం అనేది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూడడం జరుగుతుంది. వెయిట్ లాస్ వల్ల హార్మోనల్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. ఓవులేటరీ ఫంక్షన్ అంటే అన్నం విడుదల అవ్వడం అవన్నీ కూడా రెగ్యులర్ గా అవ్వడం జరుగుతాయి. నెక్స్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఇంప్రూవ్ చేయడం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల అవ్వచ్చు. దీనివల్ల అన్నం విడుదల అవ్వడము, తర్వాత ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వడం అనేది చూడడం జరిగింది. సో ఇది కాకుండా బాడీలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ అంటారే, ఆ రెడ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్ ఆర్గన్స్ లో ఉన్న బాడీలో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గడం చూసారు. అండ్ ఒక బాడీలో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ వస్తుంది ఫర్టిలిటీ పాజిటివ్ అవ్వడానికి. ఇవి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండగా నెగటివ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్. ఈ రెస్ట్రిక్టివ్ ఈటింగ్ ప్యాటర్న్స్ వల్ల సరిగ్గా బాడీకి ఏవైతే ఆహారాలు కావాలో, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కావాలో అవి అందకపోవడం వల్ల డెఫిషియన్సీస్ అవ్వచ్చు. సో ఏవైతే రీప్రొడక్టివ్ హెల్త్ కి అవసరమో అవి దొరకకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఎలాంటి డెఫిషియన్సీస్ అంటే విటమిన్స్, మినరల్స్, ఈ ఫోలిక్ యాసిడ్ సరిగా అందకపోవడము, ఐరన్, జింక్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. హార్మోనల్ డిస్రప్షన్స్ అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ గా లేకపోవడం. మీరు ఎక్కువ సేపు ఫాస్టింగ్ చేస్తున్నా లేదా ఎక్స్ట్రీమ్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే బాగా బొత్తిగా క్యాలరీ తగ్గించేస్తే కూడా హార్మోనల్ బ్యాలెన్స్ డిస్రప్ట్ అవుతుంది. ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ లో, అంటే పిల్లలు పుట్టే వయసులో ఏంటంటే ఆడోళ్ళు మరీ ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు ఎనర్జీ బ్యాలెన్స్ కి. సో సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ తగ్గించేస్తే మీరు ఫుడ్, రెడ్యూస్డ్ లెవెల్స్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ ఉంటుంది. అంటే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏవైతే రీప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెంటో ఆ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల యానోవ్యులేషన్ అంటే అండం విడుదల కాకపోవడము, లేదా ఎమెనోరియా పీరియడ్ సరిగా అవ్వకపోవడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ రెస్పాన్స్ కూడా ఉంటుందండి బాడీది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల. ఫాస్టింగ్ ఒక ఫిజికల్ స్ట్రెస్, బాడీకి ఒక స్ట్రెస్. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టికోజాల్ అనేవి. ఎలివేటెడ్ కార్టికోజాల్ లెవెల్స్ వల్ల రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి, డిస్రప్ట్ అవుతాయి, ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల పీరియడ్ సరిగ్గా కాకపోవడం అనేది ఒక బై ప్రోడక్ట్. సో ఇది నెగటివ్ ఎఫెక్ట్స్. బేసిక్ ఏంటంటే మన బ్రెయిన్ లో హైపోథలామస్ అని ఒక చిన్న భాగం ఉంటుంది. దానికి ఒక సిగ్నల్ తెలుస్తుందండి. బాడీకి ఆహారం లేకపోతే అది ఓవులేషన్ సరిగా చేయనీయదు, లేదా గర్భం కోసం బాడీని రెడీ చెయ్యదు. ఇది ఎందుకంటే బాడీకి స్టార్వేషన్, ఫ్యామిన్స్, డ్రాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫుడ్ లేదని అనుకొని బాడీ అండం విడుదల అనేది స్విచ్ ఆఫ్ చేస్తుంది. దానికి తెలియదు మీరు కావాలని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా, లేదా బాడీకి పరిస్థితుల వల్ల ఫుడ్ దొరకట్లేదా, అంటే ఆహారం లేకపోవడము, లేదా కావాలని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా అనేది. కాబట్టి మీరు ఇది మోడరేట్ లెవెల్స్ తో చేస్తే మంచిది. ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు 16 hours ఫాస్టింగ్ చేయండి, 8 hours ఈటింగ్ విండో పెట్టుకోండి. మరి 20 hours ఫాస్టింగ్ చేసి తర్వాత భోజనం చేస్తుంటే అది కూడా క్యాలరీ ఇంటేక్ తక్కువ చేస్తే ఒంటికి మంచిది కాదు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.